హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే 10th క్లాస్కి సంబంధించిన ఎగ్జామ్స్కు వెళ్ళేటప్పుడు మన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మనం ఏమేం చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పరీక్షకు ముందు ఎటువంటి ఆందోళనలకు గురి కాకూడదు. అంటే మనం భయపడకూడదు. అలాగే మనం ఎంతో ధైర్యంతో మనకు వచ్చినవే ఉంటాయి, మనం చదివినవే ఒకవేళ వచ్చి ఉంటాయి అని ఆ ధైర్యంతో మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాయాలి. ముఖ్యంగా అయితే మనం ఫస్ట్ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అట్లయితే మనకి ఇంకా ఏం భయం ఉండదు. మీరు చూసుకొని రాయండి. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్కి 30 to 40 minutes ముందుగానే చేరుకునేలా చూడండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదా 45 minutes కానీ అలా ఒక ముందుగానే వెళ్ళి మనం అక్కడ అంత వాతావరణాన్ని అంత ఫీల్ అవుతూ అన్నీ మనం ఉండి చూసుకునేటట్టు, అలాగే ఫ్రెండ్స్తో కూడా డిస్కషన్ చేసుకోవచ్చు ముందుగా వెళ్తే. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అంటే ఎలాంటి భయపడకుండా మంచిగా అంత మంచిగానే ఉంటుంది అని మన మనసులో అనుకొని మనం వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి. నెంబర్ 4 వచ్చేసి ఎగ్జామ్ షీట్లో జవాబులు రాయడానికి ముందుగా 4 వైపులా మార్జిన్స్ కొట్టండి. 4 వైపులా మంచిగా నీట్గా ఇట్లా స్కేల్ తీసుకొని, స్కేల్ అయితే మర్చిపోకుండా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎగ్జామ్స్ కాబట్టి మేడం సార్స్ ఉంటారు, ఎవరిది వాళ్ళ దగ్గరనే ఉంటాయి కాబట్టి మస్ట్ క్యారీ అయితే చేసుకోండి మీరైతే మర్చిపోకుండా. నెంబర్ 5 వచ్చేసి జవాబులు రాసేటప్పుడు బిట్ నెంబర్ లేదా క్వశ్చన్ నెంబర్ వేయండి. ఇది చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడనే. జవాబు మన ఇక్కడ రాస్తారు కానీ లేదా నంబర్ వేయరు, లేదా సెక్షన్ లేదా క్వశ్చన్ నెంబర్ వేయరు చాలామంది. మీరు ఖచ్చితంగా వేయాలి, లేకపోతే మీరు రాసిందంత వేస్ట్ అయిపోతుంది, సార్ కొట్టేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మంచిగా గుర్తు ఉంచుకొని జవాబు నంబరు లేదా బిట్ నంబరు లేదా క్వశ్చన్ నెంబర్ సెక్షన్ ఏది కానీ వేయండి తప్పకుండా మర్చిపోకుండా. అలాగైతేనే మీకు మార్క్స్ అనేవి పడతాయి, లేకపోతే పడే అన్నమాట. నెంబర్ 6 జవాబులో ముఖ్యమైన పదాలను అండర్లైన్ చేయండి. అంటే ఏదైనా హైలైట్ లేదా ఏదైనా కొత్త పదం వచ్చినప్పుడు దాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. అట్లా అండర్లైన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే సార్ ఇట్లా చూస్తే మనకు హైలైట్ అయ్యి కనిపిస్తుంది. సార్ అదే పదంని చూసి అరే మరి రాసిందని మనకు మార్క్స్ అనేది వేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మంచిగా హైలైట్ అనేది చేయండి, ఇట్లా లైన్స్ గీయండి. దాని కింద ఈ బ్లూ పెన్తో రాసినప్పుడు బ్లూ పెన్ తోటి అయితే వేయండి, బ్లాక్ పెన్ తోటి అయితే వేయండి, ఎందుకంటే మనకు చూస్తే డైరెక్ట్గా అనిపించాలి కాబట్టి. నెంబర్ 7 పాయింట్ వచ్చేసి లాస్ట్కి చెక్ చేసుకోండి టోటల్ క్వశ్చన్స్. అంటే మనం రాసినామా లేదా, ఇంకేమైనా మిస్ అయినాయా అన్నీ మనం ముందుగానే చూసుకోవాలి. మళ్ళీ పేపర్ ఇచ్చేసిన తర్వాత నేను రాయలేదు సార్ ఇవ్వని అంటే సార్ అనేది ఇవ్వడు, ఎందుకంటే టైం అయిపోయి ఉంటుంది ఆ వారికి. అందుకే ముందుగానే ఫటాఫట్ రాసేసి అన్నీ చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇది మన వీడియో వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మళ్ళీ 10th ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. ఇది మన ఫస్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్.